హాయ్ అండి. ఇవాళ ముల్లంగి కూర చూపిస్తాను. ముల్లంగి ఆకులు. ఇప్పుడు చలికాలం మంచి ముల్లంగి వస్తున్నది, లేతవి చాలా బాగుంటుంది. ఒక ముల్లంగి, ఒక క్యారెట్, 2 ముల్లంగి ఆకులు ఇవి. ఒకటే ముల్లంగి వేసాను, 2 దుంపలు, టమాటా. చూడండి, ముల్లంగిది ఖాళీ ఆకే తీసుకుంటాను, కాడలు వద్దు, ముదిరితే కాడలు బాగుండవు. చూడండి, ఇలాగా ఖాళీ ఆకులు తీసేసి కాడల్లాంటివి తీసేస్తాను. ఇక చూడండి, మొత్తం తీసాక చూపిస్తాను. చూడండి, చాలా బాగుంటుంది, ఒంటికి కూడా చాలా మంచిది ముల్లంగిను ఆకులు. మన ఆకులు పారేస్తారు అందరు, పారీకండి. ఆకులు చాలా పచ్చడి కూడా బాగుంటుంది. ఈసారి ఆ ముల్లంగి పచ్చడి చూపిస్తాను, ఆకులను ముల్లంగితో చపాతీ చేసుకోవచ్చు, చాలా వస్తువులు చేసుకోవచ్చు. ఇవన్నీ ఒంటికి చాలా మంచిది. చూడండి, ఆకంతా శుభ్రంగా ముల్లంగి, క్యారెట్ ఆకులు శుభ్రంగా కడిగేసి శుభ్రం ఆరబెట్టేసాను. నేను బుట్టలో వేస్తే శుభ్రం ఆరిపోయి ఆకులు ఇప్పుడు శుభ్రం చెక్కేసాను. చూడండి, ఇప్పుడు ఇది సన్నగా తరిగేసినా ఇలాగ వేసినా పర్వాలేదు, వేచేసిన చూపిస్తాను ఉండండి. ఇప్పుడు ఒక ముల్లంగి, ఒక టమాటా, ఒక క్యారెట్, 2 దుంపలు. ముల్లంగి రొట్టె చెయ్యండి, పచ్చడి చెయ్యండి, సలాడ్ తినండి, ఆవకాయ పెట్టండి, ఏదైనా చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒంటికి కూడా చాలా మంచిది. కిడ్నీ అవన్నీ ఏమైనా దాన్ని ముల్లంగి తింటే చాలా ఒంటికి మంచిది కూడాను. చూడండి, తరిగేసాక చూపిస్తాను. ముల్లంగి చిన్న చిన్నవి తరిగేస్తాను. 2 పెద్ద సైజు దుంపలు తీసుకున్నాను, చూపిస్తాను. చూడండి, క్యారెట్ ఒకటి తీసుకున్నప్పుడు క్యారెట్ కూడా చాలా బాగున్నాయి, లేతగా వస్తున్నాయి. చలికాలం కూరలు చాలా బాగుంటాయి కదా, అందుకు ఏ కూరైనా వండుకోవచ్చు. విసిరికాయలు చాలా బాగున్నాయి, అన్ని కూరలు బాగున్నాయి. మనం ఏదైనా ఇప్పుడు చలికాలం వంటలు బాగుంటాయి, రొట్టెతో తిన్నా, అన్నంతో తిన్నా. చూడండి, నూనె పెట్టాను, కొంచెం నూనె వేస్తున్నాను. వీటిలో ఎక్కువ నూనె ఏం పడదు, కొంచెం సరిపడా నూనె వేసాను. కొంచెం జీలకర్ర వేస్తాను సరిపడా. కొంచెం సరిపడా జీలకర్ర, కొంచెం శనగపప్పు, మినపప్పు, కొంచెం ఇంగువ వేయాలి ఫస్ట్. జీలకర్ర వేసాను చూడండి, కొంచెం మినపప్పు వేస్తాను, కొంచెం శనగపప్పు వేస్తాను. ఇప్పుడు కొంచెం శనగపప్పు వేసి పోపు వేగాలి, కొంచెం ఇంగు వేసాక. ఒక ఉల్లిపాయ, ఒక 5 పచ్చిమిర్చి తరిగాను, ఒక 4 పచ్చిమిర్చి అల్లం ముక్క దంపాను. ఇప్పుడు దంపుతాను. కూరలో అల్లం కావాలి, మీరు కావస్తే వెల్లుల్లి వేసుకోవచ్చు. నేను వెల్లుల్లి లేదు ఇప్పుడు, అందుకే వేయలేదు. అల్లం వెల్లుల్లి ఉల్లి తినలేని వాళ్ళు వేసుకోకండి, పర్వాలేదు. చూడండి, ఇది వేగాక ఇగో పచ్చిమిర్చి, కరివేపాకు వేసాను. ఒక 6 పచ్చిమిర్చిలు వేసాను, కొంచెం కరివేపాకు. ఇది కొంచెం వేగనిస్తాను. కొంచెం వేగాక ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు వేస్తాను. 2 ఉల్లిపాయలే తరిగాను, కూరలో కమ్మదనం వస్తుందన్నమాట. ఇగో చూడండి, ఒక 2 ఉల్లిపాయలు తరిగేసాను, బాగా వేగనిస్తాను. ఒక ఉల్లిపాయ, క్యారెట్ ఆకు, 2 దుంపలు తొక్క తీసి, ఒక టమాటో తరిగేసి ఉంచాను. రొట్టెల్లోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది, కూర దేంట్లో బాగుంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. మీరు చలికాలం ఇంత అన్నం తిన్నాం అనుకుంటే అంత తినేస్తారు, అంత రుచిగా ఉంటుంది కూర. ముల్లంగిలు మీరు తినరు, చాలామంది తినరు. ఇలా కూర, రొట్టి, సలాదు, ఆవకాయ ఏదైనా తిన్నారనుకోండి మళ్ళా తింటారు. వేసుకుని తినండి, ఏ సీజన్లో ఏ కూరలు అయితే అది తినాలండి, చాలా కమ్మగా ఉంటుంది. అందరు పిల్లలకి నేర్పించండి, తినకపోతే ఎలా అవుతుంది, ఒంటికి మంచివి ఇవన్నీ. చూడండి, ఇది వేగింది కదా బాగాను. ఇప్పుడు ఆకులు అదే ముల్లంగి ఆకులు ఇప్పుడు లేతగా వస్తున్నాయి. ఆకులు శుభ్రం కడిగేసి ఆరబెట్టేసాను, తరిగేయాలి, అది ఎండబెట్టి వేసేయాలి. శుభ్రం కడిగేసి ఆరబెట్టేసాను, అది ఇప్పుడు నీరు పోయింది కదా, అది ఇందులో వేసి వేచేస్తాను. అది చూడండి,
2 ముల్లంగిలు వచ్చే ఆకు, 1 ముల్లంగి తరిగాను. ఓ ముల్లంగి ఉంచాను రొట్టె ఏమైనా చేద్దామని రేపు. ముల్లంగి క్యారెట్ రొట్టె బాగుంటుంది. పిండిలో కలిపేసుకుని చేయొచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆకు బాగా వేగాలి, పచ్చితనం పోయిన వరకు వేగాలి. వేచేగా చూపిస్తాను చూడండి. ఇప్పుడేమో ఇగో 2 దుంపలు పెద్ద సైజు ముక్కలు తరిగేయాలి. అల్లం వెల్లుల్లి లేదు, అల్లమును ఒక 5 పచ్చిమిర్చిలు తరిగేయాలి. రెండు దుంపలు తరిగేసాను కదా, ఇప్పుడు ఈ అల్లం వేసేస్తాను. చూడండి, బాగా వేగనిస్తాను. ఇక చూడండి, అల్లం పచ్చిమిర్చి అవి వేసాను కదా, ఇది కూడా బాగా వేగింది. ఇప్పుడేమో ఇక దుంపలు తరిగిన పెద్ద సైజువి, ఈ దుంపలు ముందు వేయించుతాను. అల్లం పచ్చిమిర్చి బాగా వేగింది, పోపులో వేసాను కదా. ఇప్పుడు దుంపలు కొంచెం వేగనిస్తాను. వేసాక ఇగో క్యారెట్, ఒక ముల్లంగి వేసాను. ఇగో చూడండి, ఇవి వేచుతాను బాగా. కొంచెం బాగా వేగాలి, ఏ కూరలైనా వేగాలండి. ఇగో చూడండి, ఇప్పుడు బాగా వేచుతాను. ఇది పచ్చిపోయిన వరకు వేగాలి. ముల్లంగి పచ్చి, ఆకు పచ్చి, క్యారెట్, దుంప చూడండి. ఇది బాగా వేచాక ఇందులో ఉప్పు, కారం, మసాలా వేయాలి. చూపిస్తాను చూడండి. ఇప్పుడు కొంచెం పసుపు వేద్దాం. పసుపు వేస్తే నీరు ఏమైనా ఉంటే లాగేస్తుంది అన్నమాట, అందుకే ముందు పసుపు వేయాలి. నీరు లాగేస్తే బాగా వేగుతుంది. సరిపడా ఉప్పు, వేసి బాగా వేగనిస్తాను. ఇప్పుడు కారం, ఇప్పుడు కొంచెం చిల్లీ పౌడర్, ఇదేమో గరం మసాలా, కొంచెం చిల్లీ పౌడర్ కూడా వేస్తాను. మిరప గింజలు అన్నమాట, దంపినవి. ఇవి చాలా కూర ఎరుపు వస్తుంది ఇది వేస్తే. చిల్లి మిరపకాయలు పిక్కలతో దంపి అమ్ముతారు, అది లాస్ట్లో కొంచెం వేస్తే కూర ఎర్రదనం వస్తుంది, చాలా బాగుంటుంది కూర, చూడ్డానికి బాగుంటుంది. మనం ఎంత ఆశీర్వాద కారం 3 మ్యాన్గా వేసినా అది వేసింది వేరు, కమ్మదనం వస్తుంది. ఇప్పుడు బాగా ఇది వేసి వేచేయాలి. చూసారు కదా, ఇది బాగా వేచాక అప్పుడు టమాటాలు వేస్తాను. పచ్చి అంతా పోయిక చూపిస్తాను. ఇగో చూడండి, వేగింది. ఇప్పుడు టమాటాలు వేద్దాం. టమాటాలు వేసి ఇది బాగా కలిపి ఒక 2 గ్లాసులు నీళ్ళు పోద్దాం. ఇందులో కొంచెం గ్రేవీలా కావాలి కదా, అన్నీ లేతవి తొందరగా ఉడుకుతాయి, కమ్మదనం వస్తుంది. కొంచెం అన్నం తినడానికి కూర్చుంటే అంత అన్నం తినేస్తాం మనం ఈ కూర వేసుకొని. అనుకుంటారు ముల్లంగి, అమ్మో ముల్లంగి, లేదు, ముల్లంగి తప్పకుండా తినండి, పిల్లలకు పెట్టండి. ముల్లంగి చాలా మంచిది, కూర టేస్ట్గా ఉంటుంది. ఇలా ఎన్ని రకాలు ఉండొచ్చు ముల్లంగితో. వండి చూపించండి, మళ్ళీ మెసేజ్లో చెప్పండి పిల్లలు తింటున్నారో లేదో. అంత బాగుంటుంది ఈ కూర. ఇక చాలు, ఇప్పుడు ఈ నీళ్ళతో ఉడికిపోతుంది శుభ్రంగా. ఈ కూర నేను 2 మనుషులకే చేశాను.
అన్నం తక్కువ కూర ఎక్కువ. ఇప్పుడు కూర ఎక్కువ అన్నం తక్కువ తినాలి. కూర ఎక్కువగా తినేసి అన్నం కొంచెం తింటున్నాము. ఇప్పుడేమో అన్నం ఎక్కువగా కూర కూడా ఎక్కువగా తినాలి. చూడండి ఇంతవరకు ఉడికిపోయింది. ఇంకొంచెం ఉడకాలి. 90% ఉడికిపోయింది. ఇంకొంచెం ఉడికితే అయిపోయింది కూర. చూడండి అందరూ లైక్ సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కడి నుంచి చేస్తున్నారు లైక్ సబ్స్క్రైబ్ చెప్పండి. ఎవరెవరు ఎక్కడి నుంచి చూస్తున్నారో తెలుస్తుంది నాకును. చూసారు కదా. ఇగో చూడండి ఉడికిపోయి వచ్చింది కూర, దగ్గర పడ్డది. చూసారు కదా. టేస్టీ టేస్టీ ముల్లంగి దుంప కూర అయిపోయింది. కూర చూడండి ఎక్కువ టైం కూడా పట్టదండి కూర అవ్వడానికి, అంత బాగుంటుంది. చూసారు కదా. టేస్టీ టేస్టీ ఆలు మూలి కూర చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, చెయ్యండి, తప్పకుండా చేయండి, తినండి. లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు, తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా. చూడ్డానికే ఉంది, అలా కనబడితే నోరు ఊరిపోతున్నదండి. చూడండి కూర టేస్టీ టేస్టీ ఆలు మూలి కూర. హాయ్ అండి. ఇగో చూడండి కూర. చూసారు కదా. చూడండి, తినండి, లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ. లైక్ చేయండి.